టీమిండియా కొత్త టీ20 స్క్వాడ్ వచ్చేసింది. కానీ ఈసారి సెలెక్టర్స్ తీసుకున్న 2 నిర్ణయాలు ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ మధ్య పెద్ద చర్చగా మారాయి. ఒక స్టార్ ప్లేయర్ కెప్టెన్సీ కోల్పోయాడు. మరోవైపు 15 ఏళ్ల ప్లేయర్ కి టీమిండియా నుంచి కాలప్ వచ్చింది. అసలు కొత్త కెప్టెన్ ఎవరు, ఆ యంగ్ సెన్సేషన్ ఎవరో ఈరోజు వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్స్ కోసం బీసీసీఐ ప్రకటించిన టీ20 స్క్వాడ్ లో బిగ్గెస్ట్ చేంజ్ కెప్టెన్సీ. గత కొంతకాలంగా ఫామ్ తో స్ట్రగుల్ అవుతున్న సూర్యకుమార్ యాదవ్ స్థానంలో కొత్త కెప్టెన్ ని సెలెక్టర్స్ అయితే ఎంపిక చేశారు. ఆ ప్లేయర్ మరెవరో కాదు, శ్రేయస్ అయ్యరే. కాగా తిలక్ వర్మ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. కెప్టెన్ గా కేకేఆర్ ని ఐపీఎల్ టైటిల్ గెలిపించడం, పంజాబ్ కింగ్స్ ని ఫైనల్ వరకు తీసుకెళ్లడం, అలాగే బ్యాట్ తో కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ ఇవ్వడం అయ్యర్ కి పెద్ద ప్లస్ పాయింట్ అయ్యాయి. ఇక అందరి దృష్టిని ఆకర్షించిన పేరు వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులో ఐపీఎల్ 2026 776 రన్స్, 72 సిక్స్లతో ఆరెంజ్ క్యాప్, MVP, ఎమినగ్రీన్ ప్లేయర్ అవార్డ్స్ గెలిచి టీమిండియా కాలప్ ని దక్కించుకున్నాడు. అలాగే హర్షిత్ రాణా కంబ్యాక్ చేయగా బూమ్రాకి రెస్ట్ ఇచ్చారు. హార్దిక్ పాండ్యా అయితే ప్రస్తుతానికి స్క్వాడ్ లో లేరు. మరి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో టీమిండియా ఎలా ఆడుతుంది? వైభవ్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో కూడా అదే మ్యాజిక్ చూపిస్తాడా? మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.